హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. కిందకు ఆలస్యం చూసేద్దాం రండి. నేను కిచెన్ అయితే నైటే క్లీన్ చేసుకుంటానండి. సింక్ లో గిన్నెలు అవన్నీ తోమేసుకొని మంచిగా నీట్ గా కిచెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఫస్ట్ నీ మార్నింగ్ లేవగానే చేసి ఫస్ట్ వర్క్ నేను బ్రష్ చేసుకోవడం. బ్రష్ చేసుకోకపోతే నాకు ఏ పని చేయాలనిపించదండి. బ్రష్ చేసుకోగానే వెంటనే వాటర్ తాగేసి ఇక మెల్లగా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నేను గుంట పొంగనాలు అయితే వేసుకోవాలనుకుంటున్నాను. అందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, రుచికి సరిపోయే విధంగా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను గుంట పొంగనాలు చేసుకోవడానికి సపరేట్ బ్యాటర్ అంటూ ఏమి ప్రిపేర్ చేసుకోను. దోసపిండి బ్యాటర్నే యూజ్ చేసుకుంటాను. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. దోశలు చేసుకోవడం కన్నా నాకైతే గుంట పొంగనాలు చేసుకోవడమే చాలా సింపుల్ అనిపిస్తుంది. దోశ చేసుకోవడం కంటే గుంట పొంగనాలు చేసుకోవడానికి కొంచెం తక్కువ టైం పట్టినట్టు అనిపిస్తుంది. కొంచెం మార్నింగ్ టైంలో టైం కూడా సేవ్ అవుతుంది. ఇవి ఒక ప్లేట్ లో 7 ఉంటాయి. ఒక పర్సన్ కి సరిపోతుంది. 1 టైం చేసామంటే ఒక పర్సన్ కి సరిపోతుంది. మా ఇంట్లో మేము 3 ఉన్నాం కాబట్టి 3 ప్లేట్లు లేదా 4 ప్లేట్లు వేసుకున్నామంటే సరిపోతుంది. టేస్టీకి టేస్ట్, టైంకి టైం సేవ్ అవుతుంది కాబట్టి నేను వారంలో 2 లేదా 3 రోజులు ఇవే చేస్తాను. ఇది ప్రాసెస్ సింపుల్ అండ్ టైం కూడా తక్కువ పడుతుంది కాబట్టి మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా సింపుల్ గా చేసుకోవచ్చు ఈజీగా. అందుకని నేను ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తాను. గుంట పొంగనాల ప్యాన్ గ్యాస్ పైన పెట్టుకొని వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడై చూసుకొని బ్యాటర్ అయితే వేసి ఈ విధంగా లిడ్ తో కవర్ చేసుకోవాలి. గుంట పొంగనాల్లోకి పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఈ పల్లి చట్నీ చేసుకోవడానికి మరోవైపు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్ లో నేనైతే పల్లీలు కూడా వేయించుకుంటున్నాను. పల్లీలు వేగాక పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోపు గుంట పొంగనాలు ఒకవైపు ఉడికిపోయి ఉంటాయి. చెక్ చేసుకొని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 1 by 1 స్పూన్ తో తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు రెండో వైపు కూడా మంచిగా కాల్చుకున్నాక తీసుకొని వేరే బాక్స్ లో వేసుకొని రెండో వైపు కూడా ఇదే విధంగా వేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని 2 వెల్లిపాయలు, కొంచెం జీలకర్ర, టేస్ట్ కు సరిపోయే విధంగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చట్నీ పోపు పెట్టుకున్నామంటే మార్నింగ్ టిఫిన్ అయిపోయినట్టే. ఇక మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం నేనైతే రైస్ అయితే వాష్ చేసి పెట్టుకుంటున్నాను. రైస్ ని నేను 2 సార్లు బాగా కడిగి వాటర్ పోసి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకుంటాను. ఈ లోపు నేను రాగి జావ కూడా మార్నింగ్ తాగే అలవాటు ఉంది కాబట్టి రాగి జావ ప్రిపేర్ చేసుకుంటున్నాను. రాగి జావలోకి కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం వేసుకొని అందులో రాగి పిండి వాటర్ లో కలిపి అందులో యాడ్ చేసుకొని ఒక 2-3 బాయిల్స్ వరకు మరిగించుకుంటాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉండని నాకైతే రాగి జావ ఉండాల్సిందే. ఎందుకంటే నాకు మార్నింగ్ టీ తాగే అలవాటు ఉండేది. టీ స్కిప్ చేయడం కోసం నేను రాగి జావను అలవాటు చేసుకున్నాను. రాగి జావ అయిపోయిన వెంటనే ఇక రైస్ కూడా పెట్టేశాను. రైస్ వండేలోపు కర్రీ ఏం చేద్దామా అని ఆలోచించేలోపు ఫ్రిడ్జ్ లో చూస్తే టమాటాలు ఉన్నాయి. టమాటా చట్నీ చేద్దామని డిసైడ్ అయ్యాను. కొంచెం కొబ్బరి, పల్లీలు, ఎండుమిరపకాయలు వేసి టమాటాలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి చట్నీ కూడా చేసేసుకున్నాను. ఇక పనులన్నీ చేసేలోపు ఇలా టైం గడిచిపోతూనే ఉంటుందండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.